హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేయాలి. ఓవర్ స్ట్రెస్ ఫీల్ కాకూడదు. ఓవర్ స్ట్రెస్ అయ్యామంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, మీరు మీ పార్ట్నర్ని ఎంతో ప్రేమగా, చాలా ప్రాణంగా ప్రేమించారు. కానీ మీ పార్ట్నర్ ఆల్ ఆఫ్ సడన్ ఏ రీజన్ లేకుండా, మీ సైడ్ ఏ రాంగ్ లేకుండానే మీతో మాట్లాడడం స్టాప్ చేసేసారు. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా మిస్టేక్ జరిగింది అనుకోవాలా, మీకు అర్థం కావటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా, మీరు బాధపడుతున్నారన్న విషయం మీ పార్ట్నర్కి అర్థమవుతుందా లేదా, తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా చూద్దాం. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇలాగా కొందరు ఏదైనా సడన్గా ఇంట్లో ప్రాబ్లం రావచ్చు, దాన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇంట్లో సడన్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావడము, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ లాస్ కావడము, ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడలేరు. ఒకరోజు 2 రోజులు ఓకే, కంటిన్యూగా మీతో మాట్లాడకుండా ఉంటే, అట్లీస్ట్ మీకు ఒక మెసేజ్ కూడా చేయకుండా, మీతో మాట్లాడకుండా సైలెంట్ అయిపోతే ఇంకా దాన్ని ఏమనుకుంటారు? మిమ్మల్ని కేర్ చేయటం లేదు, మీకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు, మీరు ఎట్లన్నా బాధపడని, ఏమన్నా కానీ అనుకుంటున్నారు అనే కదా అర్థం. ఇంకా అలాంటి వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేస్తారు కదా, చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. వెయిటింగ్ ఎనర్జీ. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి మీ ప్రేమ కావాలి అనిపించినప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు వదిలేస్తారు. మీరు ఒక మనిషి అన్న స్పృహ వాళ్ళల్లో ఉండదా? మిమ్మల్ని ఒక బొమ్మలాగా చూస్తారా? మీకు ఎమోషన్స్ ఉండవా? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది. వెయిట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి మెసేజ్ ఆర్ కాల్ వస్తుందని. మీ దగ్గర నుంచి మెసేజ్ ఆర్ కాల్ వస్తే దానికి రిప్లై ఇవ్వాలి కదా ఇచ్చిన మెసేజ్కి. అది కూడా లేకుండా ఉంటే ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ గురించి. క్వీన్ ఆఫ్ సోర్స్. మిమ్మల్ని బాగా మిస్ అవుతూ ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్, ద సన్ కార్డ్, 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు తన లైఫ్లోకి వచ్చేయాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తన దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. 2 రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వద్దా అని జగిల్ అవుతూ ఉన్నారు. కానీ మీది డివైన్ కనెక్షన్ అని మీ పార్ట్నర్ నమ్ముతున్నారు. స్టక్ అయిపోయినారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ రాశి చెప్తాను. వృషభం, కన్యా, మకరం అండ్ లియో. కర్కాటకం, వృశ్చికం, మీనం అండ్ అంతే. సోర్స్ ఎనర్జీ ఉంది. మిథునం, తులా, కుంభం కూడా ఉంది. ఓకే, ఈ రాశికి చెందిన వాళ్ళు ఏంటారు? మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. కానీ మీ పర్సన్ కొంచెం ప్లే బాయ్ టైప్ అనమాట. కొంచెం ప్లేఫుల్నెస్ ఉంది మీ పర్సన్ దగ్గర, అంటే ఇమ్మెచ్యూరిటీ ఉంది. అందుకనే మీతో ఆడుకుంటూ ఉన్నారు, మీ ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఉన్నారు. కానీ తను మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగే చూస్తూ ఉన్నారు.
మీరే తనకి వైఫ్ ఆర్ హస్బెండ్ మీరే. ఇంకెవరిని వాళ్ళు ఊహించుకొని కూడా ఊహించుకోలేరనమాట. అలాగుంది. తన లైఫ్‌లో అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేసేయాలి. క్లారిటీగా ఉండాలి అని అనుకుంటా ఉన్నారు. అండ్ తనకేదో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ గురించి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఇక్కడ. అందుకే 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటా ఉన్నారు. లేదా మీకు ఇవ్వాల్సిన ప్రేమని ఇంకెక్కడన్నా ఇస్తూ ఉండొచ్చు. అంటే మీకు ఇవ్వాల్సిన టైంని వేరే ఎవరికన్నా స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మిస్సింగ్ ఎనర్జీ ఉంది. ఇంకా దేని మీద తన కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టైం మీకు ఇవ్వాల్సిన టైం మేబీ మనీ మేకింగ్లో కూడా ఫోకస్ చేయొచ్చు. తన లైఫ్లో అనవసరమైన విషయాలను కట్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మీ దగ్గరికి రావాలని కూడా అనుకోవచ్చు. ఓకే. అండ్ తను చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటా ఉన్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ అది డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. 7 ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? 7 ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? మీ పర్సన్ 2 రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. అంటే మీ రిలేషన్షిప్లో ఉంటామా వద్దా అని జగిల్ అవుతూ ఉన్నారు. ఇంకా జగిలింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఓకే. నైట్ ఆఫ్ సోర్ట్స్. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నందుకు మీరెక్కడ తనతో ఫైట్ చేస్తారేమో, మీరు తనతో ఆర్గ్యూ చేస్తారేమో అని ఒక భయం ఉంది. మీ పర్సన్ మనసులో ఒక భయం అనేది ఉంది. జడ్జిమెంట్ అనేది క్లారిఫై చేస్తుంది. కింగ్ ఆఫ్ సోర్స్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ అనేది క్లారిఫై చేస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్. మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి, మీ దగ్గరికి రావాలి, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. తన మనసు నిండా మీ మీద ప్రేమ ఉంది, కానీ మీకు షో చేయటం లేదు. క్వీన్ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? క్వీన్ ఆఫ్ సోట్స్ని. ద స్టార్ కార్డ్. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీ పర్సన్. మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మీరు తనకు దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు. అండ్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, కానీ యాక్షన్ తీసుకోవటం లేదు. తన మనసులో ప్రేమ ఉంది, కానీ యాక్షన్ తీసుకోవటం లేదు. ఎందుకని ఇట్లాగున్నారు? జస్టిస్ వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేస్తుంది. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. అంటే ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. తను కొందరి విషయంలో ఇది డైవర్స్ తీసుకున్న తర్వాత మీకు కాంటాక్ట్ కావాలనుకోవచ్చు. లేదా మిమ్మల్ని అన్మ్యారీడ్ పర్సన్ అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకోవచ్చు. 4 ఆఫ్ కప్స్ అనేది క్లారిఫై చేస్తుంది. జడ్జిమెంట్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటా ఉన్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ని ద హెరఫెంట్. మ్యారేజ్ కార్డ్. మీ ఇద్దరిలో క్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్ని ది సాడ్ కార్డ్. 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ పెంటికల్స్ని 5 ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది. అంటే తనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ తను కొంచెం ఆ విషయాలంతా మీతో షేర్ చేయటం లేదు.
తనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఆ విషయాలు మీతో షేర్ చేయటం లేదు, బాధపడుతూ ఉన్నారు. 5 ఆఫ్ కప్స్ని ఇది క్లారిఫై చేస్తుంది. 10 ఆఫ్ వ్యాన్స్, తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అవంతా క్లియర్ చేసుకొని ఆ తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మీ దగ్గరకు వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే, తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ ఫ్యామిలీ బర్డన్స్ ఉన్నాయి, అవంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇప్పటికైతే మీ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు, తన పనుల్లో తన వర్క్లో తను ఫుల్గా బిజీగా ఉన్నారు, అందుకే మీకు టైం స్పెండ్ చేయటం లేదు. అట్లీస్ట్ ఒక్క మెసేజ్ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే మీకు ఇంత స్ట్రెస్ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. అది వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక మనిషే కదా, మన కోసం వాళ్ళు ఆలోచిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు, మాట్లాడటం లేదు ఏమైపోయిందో అని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. మీరు ఒక మనిషి అని వాళ్ళు ఆలోచిస్తే చెప్తారు, మీరు బాధపడకూడదు అని వాళ్ళ మనసులో ఉంటే మీతో చెప్తారు, లేదు అవసరం లేదు అనుకుంటే చెప్పరు. క్లారిఫికేషన్ కోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలామంది అడుగుతున్నారు. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా? మీ పర్సనల్ లైఫ్లో ఆల్ ఆఫ్ సడన్ మీతో మాట్లాడకుండా కామ్గా అయిపోయిన మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా? కొందరి విషయంలో ఉంది, థర్డ్ పార్టీ ఉంది. కొందరు ఆఫీసులో వర్క్ చేయడం కూడా డెడికేషన్గా అంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రేమకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మీ పర్సన్ అట్లాగ వర్క్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అదే మీకు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. మీ పర్సన్ తన వర్క్లో తనున్నారు, దాన్నే ప్రేమిస్తూ ఉన్నారు, మీ వర్క్నే ప్రేమిస్తూ ఉన్నారు. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మేబీ గాడ్ స్లీప్లెస్ నైట్, ఎస్ చేస్తారు, ట్రావెల్ చేస్తారు. ప్రజెంట్ అయితే తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు? నైట్ ఆఫ్ వ్యాన్స్, ఎన్ని రోజులు? 3 నెంబర్ వచ్చింది, ఇది తీసుకోవద్దు, మనం నెంబర్ కోసమే ఇది అడిగింది. మీ పర్సన్ 3 రోజులు 3 గంటలు 3 రోజుల్లో మీ దగ్గరికి తిరిగి రాబోతున్నారు. మీ పర్సన్ వచ్చిన తర్వాత మీతో ప్రేమగా ఉంటారా లేదా? ఉంటారు, తిరిగి వస్తూ ఉన్నారు, మీతో ప్రేమగా ఉంటారు తప్పకుండా. బాటమ్ ఆఫ్ ద డెక్ చారియట్, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. తనకి మేబీ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కొందరి విషయంలో. చూద్దాం మీ లవ్ లైఫ్ ఎలా ఉంది, మీ లవ్ లైఫ్ ఎలా ఉంది. వాట్ ఈస్ యువర్ లవ్ లైఫ్ ప్రెజెంట్ సిచ్యువేషన్? రొమాంటిక్ ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. మీ ఇద్దరికి ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకళ్ళకి. అండ్ వెడ్డింగ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే, బాగానే ఉంది మీ లవ్ లైఫ్, నాట్ బ్యాడ్. ఓకే, ఏంజల్స్ మెసేజ్, మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. కామ్గా కూర్చొని మీ మనసు మీకు ఏదైతే చెప్తుందో అది వినండి, అది చాలా కరెక్ట్గా ఉంటుంది. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటా మీ దగ్గరికి వస్తూ ఉన్నారు అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ మ్యూచువల్. మీ పర్సన్ వాకవే చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు. మీరంటే ఇష్టం ఉంది కానీ ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు, మాస్క్ వేసుకున్నారు. మీ ఎనర్జీ ఎలా ఉంది?
మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. మ్యూచువల్ ఇద్దరు ఒకరినొకరు గోస్ట్ చేసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు మీ పర్సన్ని గమనిస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ వార్నింగ్, ఏదో ఒకటి జరగబోతూ ఉంది. ఒక తుఫాన్ లాంటిది మీ లైఫ్లోకి, ఇద్దరు లైఫ్లోకి రాబోతుంది. ఇది జరిగితేనే మీకు దారి క్లియర్ అవుతుంది. ఎప్పుడు తుఫాన్ వస్తుందని భయపడకూడదు, అది వచ్చిన తర్వాతే మీకు క్లియర్ అయిపోతుంది మీ పాత్. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే తనకేదో నమ్మక ద్రోహం జరిగినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే క్వీన్ ఆఫ్ కప్స్, తనకి మీ మీద చాలా ఇష్టం ఉంది కానీ చెప్పటం లేదు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే చాలా ఫ్రీ విల్తో ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. MWZQKOSGUBV ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ కావచ్చు. ఓకే, ఇప్పుడు స్విచ్ వర్డ్ వచ్చి యూనివర్స్, ఐ వాంట్ టు హియర్ మై పర్సన్స్ వాయిస్. ఇది యూనివర్స్ని మీరు అడగండి. మీ పర్సన్ గొంతు మీరు వినాలని కోరుకోండి. మీ పర్సన్ తప్పకుండా మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఐ వాంట్ టు హియర్ మై పర్సన్స్ వాయిస్. ఇది యూనివర్స్ని అడగండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.